హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. ఇలా మన లేడీస్‌కి ఫ్రీ బస్సు వచ్చిన మంచి అవకాశాన్ని మంచిగా ఉపయోగించుకుందాము. అనవసరంగా గొడవల్లోకి వెళ్ళి ఆడవాళ్ళు ఎక్కడ చూసినా గొడవలు అని మన పొరుగు మనమే తీసుకోకుండా హ్యాపీగా అందరం కలిసి ఉండాలి. బస్సు మీద ఇంకొక వీడియో చేయాలనుకున్నానండి. అది ఏంటంటే, ఇప్పుడు కొట్టుకుంటున్నారు ఆ సీట్లలో చున్నీలు వేస్తున్నారు అంటున్నారు కదా. ఇప్పుడంటే మొబైల్లో వచ్చాయి కాబట్టి అందరూ వీడియోలు తీసి పెట్టేస్తున్నారు, తెలుస్తుందండి. ఎప్పటి నుంచో నా ఏజ్ ఇప్పుడు 50 సంవత్సరాలు. మా చిన్నప్పటి నుంచి చూస్తున్నా ఎర్ర బస్సులో కర్చీఫ్ వేస్తారు సీట్లో అని ఎవరికైనా తెలుసు కదండి. మనం విన్నాము, కళ్ళారా కూడా చూసాము. కర్చీఫ్, వాళ్ళ చేతిలో ఉండే బ్యాగు, టవల్సో అంటే తుండుగుడ్లు, వేరే ఎవరైనా కూర్చున్నారంటే గొడవలు జరుగుతాయి. మనం ఎప్పటి నుంచో చూస్తున్నాం ఇలాంటి గొడవలు. ఈరోజు ఫ్రీ బస్ అని కొత్తగా ఏమి గొడవలు ఏమి రావట్లేదు, ఎప్పటి నుంచో ఉంది. అప్పుడు ఎర్ర బస్ అనేవాళ్ళు, ఇప్పుడు పల్లె వెలుగు అంటున్నారు, అంతే కదండి. ఆ ఎర్ర బస్సులో కర్చీఫ్ వేసేవాళ్ళు కదా, అందరికీ తెలుసు కదా. సినిమాల్లో కూడా ఎన్నో జోకులు వచ్చాయి, కర్చీఫ్ వేసానని. ఎయిర్ప్లైన్లో ఎక్కి కర్చీఫ్ వేసానని కూడా కామెడీగా కూడా చేస్తున్నారు. ఎందుకు ఎర్ర బస్సులో కర్చీఫ్ వేస్తారు, దానివల్ల గొడవలు అవుతాయని అందరికి తెలుసు. కానీ ఇప్పుడు ఎందుకు అదే పనిగా ఆడవాళ్ళకి ఫ్రీ బస్ వచ్చింది కొట్టుకుంటున్నారా, ఆడవాళ్ళకి ఫ్రీ బస్ వస్తుంది కొట్టుకుంటున్నారా అని మాత్రం అంటున్నారు. ఫస్ట్ నుంచి అందరికీ తెలుసు బస్సుల్లో గొడవలు జరుగుతాయని. కర్చీఫ్లు వేయడం, వాళ్ళ చేతిలో ఉండే బ్యాగులు వేయడం, సీట్లలో తర్వాత సీటు వేరే వాళ్ళు కూర్చుంటే గొడవలు జరగడం ఎప్పటి నుంచో ఉంది. ఇప్పుడంటే అందరి చేతుల్లో మొబైల్లు ఉన్నాయి, యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి కాబట్టి అలా వీడియో తీసి ఇలా పెట్టేస్తున్నారు. అందరికి తెలిసి ఫేమస్ అయిపోతున్నారు. అంతేగాని ఫ్రీ బస్సు వాళ్ళే కొట్టుకుంటున్నారు, ఆడవాళ్ళు ఫ్రీగా వస్తే పెనాయిలు తాగుతారు అనేది కాదు. ఫ్రీగా ఇచ్చినా ఫ్రీగా ఈకపోయినా బస్సులో వెళ్ళాలనుకుంటే ఎక్కడికి వెళ్ళాలన్నా వెళ్తారు. కాకపోతే ఇచ్చిన దానివల్ల కొంత మంచి జరుగుతుంది. ఎందుకంటే ఆ బిడ్డలను చూసుకోవడానికి పెద్దవాళ్ళ దగ్గర డబ్బులు లేకుండా కొంతమంది వెళ్ళలేని పరిస్థితి ఉంటుంది, అట్లా వాళ్ళకి పనికొస్తుంది. అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలనుకున్న కూతుర్లకు కూడా ఇది పనికొస్తుంది. అంతేగాని ఇంకా దీనివల్ల చెడు ఎవరికి జరగదు. కొంతమంది ఆటో వాళ్ళకి అలాంటి వాళ్ళకైతే పాపం వాళ్ళకి బాధే, కానీ అలాగని అందరికి చెడైతే కాదు, చాలామందికి మంచి జరుగుతుంది లేడీస్కి అని నేను అనుకుంటున్నాను. అబ్బా, మీరేమనుకుంటారో కామెంట్ చేయండి, ఏదైనా సరే కామెంట్ చేయండి.